ఎస్ మన వన్ పీస్ తెలుగు డబ్ న్యూ ఎపిసోడ్స్ తొందరలో రాబోతున్నాయి. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. మీకోసం మళ్ళీ ఒక న్యూస్ కవరేజ్ వీడియో తీసుకొని వచ్చిన అనమాట. ఈ వీడియోలో చాలానే న్యూస్ ఉన్నాయి, చాలానే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. అలాగనే మన కొన్ని యానిమే మూవీస్ కూడా రాబోతున్నాయి. ఆ మూవీస్ గురించి అలాగనే ఆ యానిమేస్ గురించి ప్రతిదీ ఒక్కటి ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇక మెయిన్ మన వన్ పీస్ తెలుగు డబ్ న్యూ ఎపిసోడ్స్ మన కార్టూన్ నెట్వర్క్ తొందరలోనే స్టార్ట్ చేయబోతుంది. మన రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చెప్పబోతున్నా. ఈ వీడియో ఫస్ట్ న్యూస్ వచ్చి మన డీమన్ స్లేయర్ మూవీ గురించి అనమాట. ఎస్, మన డీమన్ స్లేయర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిపోతుందో మనకి తెలిసిపోయింది. మనకి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారనమాట ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని. వాళ్ళు ఒక ప్రమోషన్ వీడియో అప్లోడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఏం చేశారంటే ఆల్ సీజన్స్ ది ఒక రీక్యాప్ ఇచ్చారు. దాని తర్వాత మనకి ఒక కీ విజువల్ తో పాటు లిటరల్లీ ది బ్యూటిఫుల్ కీ విజువల్ అనమాట. ఇది చాలా బాగానే ఉంది. మన జపాన్ లో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిపోతుందో కూడా చెప్పారనమాట. ఇప్పుడు రిలీజ్ అయిపోతుందంటే జూలై 18 in 2025 మన జపాన్ లో మాత్రమే ఇది రిలీజ్ కాబోతుంది. వీళ్ళు అఫీషియల్లీ మనకి రిలీజ్ డేట్ చెప్పారనమాట. మన జూలై 18న ఇది రిలీజ్ కాబోతుంది జపాన్ లో. జపాన్ వాళ్ళకి ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. వాళ్ళు చాలా తొందరగానే ఈ మూవీ వాచ్ చేయొచ్చు. ఇక ఆల్ ఓవర్ వరల్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు తెలిసిన కొన్ని సోర్సెస్ ప్రకారంగా సెప్టెంబర్ అన్నారు. ఇక మనకి మన డీమన్ స్లేయర్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారనమాట. 150 కంట్రీస్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుందని. కొంచెం డిలే కావచ్చు కానీ రిలీజ్ కాబోతుంది 150 కంట్రీస్ లో అని. అండ్ ఇది జపాన్ లో చాలా తొందరగానే రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఇది ఆన్లైన్ యుగం. ఇది రిలీజ్ అయితేనే దీని స్పాయిలర్స్ లెక్కలేనివి చిక్కుతాయి మీకు ఆన్లైన్ లో. అందుకే ఎంతైతే అంత మనం స్పాయిలర్స్ ని దూరం పెడితేనే బెస్ట్. అండ్ బ్రో, ఇది తెలుగు డబ్ వస్తుందా రాదా బ్రో ఈ మూవీది అంటే ఈ ప్రశ్నకి దేవుడే దిక్కు. అండ్ మన నెక్స్ట్ న్యూస్ కూడా ఒక మూవీ గురించి అన్నమాట. అది వచ్చి ఏ మూవీ అంటే మన షిన్చాన్ది. ఫైనలీ మన షిన్చాన్ మన ఇండియాకి వచ్చేసాడు. ఎస్, మీరు ఈ క్లిప్ చూస్తేనే మన షిన్చాన్ మన అందరికి నమస్తే చెప్తున్నారనమాట తన వేవ్ లో. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. ఫైనలీ మనకి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారనమాట మన షిన్చాన్ ఇండియాకి విజిట్ అయినది. ఇక ఈ షిన్చాన్ మూవీ కూడా చాలా తొందరలో రాబోతుంది. ఇది ఫస్ట్ మన జపాన్ లో రిలీజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మన ఇండియాలో కూడా రాబోతుంది. ఐ హోప్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో కూడా వీళ్ళు అవైలబుల్ గా చేస్తారు అని. ఇక మనం షిన్చాన్ ది ఒక మూవీ గురించి మాట్లాడుకుంటున్నామంటే మన షిన్చాన్ ది ఒక న్యూ మూవీ మన థియేటర్స్ లో రాబోతుంది. అది కూడా మన రీజనల్ లాంగ్వేజెస్ లో అనమాట. హిందీ, తెలుగు అండ్ తమిళ్. ఆ మూవీ పేరు వచ్చి ఏదంటే షిన్చాన్స్ డైనోసార్ డైరీ అనమాట. ఇది ఒక న్యూ మూవీ మన థియేటర్స్ లో వీళ్ళు వేయబోతున్నారు. ఇక మన షిన్చాన్ ఆటాకు మన థియేటర్స్ లో రాబోతున్నాడు అనమాట. అది మన తెలుగు డబ్ లో. మీరు ఎవరైనా షిన్చాన్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు చూడాలంటే పోయి చూడండి. థియేటర్స్ లో ఈ మూవీ వాచ్ చేయండి మన షిన్చాన్ ది. అండ్ మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన ఫైర్ ఫోర్స్ యానిమే గురించి అనమాట. ఫైనలీ మన ఫైర్ ఫోర్స్ యానిమే సీజన్ 3 అఫీషియల్లీ రిలీజ్ డేట్ వచ్చేసింది అనమాట. అది వచ్చి మన 2025 ఏప్రిల్ 4th అనమాట. ఈ యానిమేవి 2 పార్ట్స్ ఉండబోతున్నాయి. మనకి ఫస్ట్ పార్ట్ వచ్చి 2025 లోనే చూపెడతారు. సెకండ్ పార్ట్ వచ్చి మనకి 2026 లో చూపెడతారు అనమాట. రిలీజ్ డేట్ కూడా సేమ్ గానే ఉండొచ్చు ఆల్మోస్ట్. వీళ్ళు 2 పార్ట్స్ గా ఎందుకు డివైడ్ చేసినారంటే వీళ్ళు 12 ఎపిసోడ్స్ గా చూపెడతారు అనమాట. ఎందుకంటే క్రంచీ రోల్ కి సబ్స్క్రిప్షన్ కావాలి. అండ్ ఈ యానిమేకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఈ యానిమేకి మీరు వెయిట్ చేస్తుంటే ఈ యానిమే మన నెక్స్ట్ మంత్ లో రాబోతుంది. ఈ యానిమే చాలానే బాగుంది అనమాట. ఇక దీని తెలుగు డబ్ కూడా 101% వస్తుంది. ఏమన్నా లీక్స్ వస్తే మీకు కంపల్సరీ చెప్పేకి ట్రై చేస్తాను. ఫైనల్లీ మన అందరికి ఒక క్రేజీ కొలాబ్ జరిగిందనమాట. ఒక బాస్కెట్ బాల్ మ్యాచ్ లో మన వన్ పీస్ ది ఒక కొలాబ్ జరిగిందనమాట. లిటరల్లీ ఇది చాలా క్రేజీ అనమాట. మనకి ఆ బాస్కెట్ బాల్ మ్యాచ్ లో స్క్రీన్ పైన మన వన్ పీస్ లో మన లూఫీ బాస్కెట్ లో బాల్ వేసినట్లు చూపెట్టారనమాట. లిటరల్లీ ఇది క్రేజీ కొలాబ్. ఈ కొలాబ్ రిలీజ్ అయితేనే లిటరల్లీ ఇంటర్నెట్ క్రాష్ అయిందనమాట. చాలా మంది చాలానే షేర్ చేశారు. అలాగనే ఇది ఒక బెస్ట్ కొలాబ్ గా నిలిచింది. అండ్ మన లూఫీ వేసుకున్న జెర్సీలు కూడా చూసుకోవచ్చు. అండ్ మన లూఫీ ఫ్రెండ్స్ అందరూ వేసుకున్న జెర్సీ. మనం కొలాబ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక కొలాబ్ కూడా జరిగిందనమాట. షంగ్రీ-లా ఫ్రంటియర్ యానిమే మీకు తెలిసే ఉంటుంది. మన షంగ్రీ-లా ఫ్రంటియర్ యానిమే కూడా మన సోలో లెవెలింగ్ ది ఒక కీ విజువల్ టైప్ రిలీజ్ చేశారనమాట. ఇది ఒక కొలాబ్ టైప్ కీ విజువల్. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన నరుటో లింక్ అనమాట. మీరు నరుటో యానిమే చూసే ఉంటే మన నరుటోది కూడా గూగుల్ ది ఒక కొలాబ్ జరిగింది అనమాట. ఇది ఒక ఫన్నీ కొలాబ్. ఏదంటే మన నరుటో అని మన గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ మన లీఫ్ విలేజ్ లోగో ఉంటుంది అనమాట. ఆ లోగో పైన క్లిక్ చేస్తే మన నరుటో షిపోడెన్ ఒక యానిమేషన్ జరుగుతుంది. లిటరల్లీ ఇది ఒక ఫన్నీ యానిమేషన్ అనమాట. ఇది ఎప్పటికీ ఇలాగానే ఉండబోతుంది. ఇక నాకు తెలిసిన యానిమేస్ లో ఫస్ట్ జరిగింది వచ్చి మన నరుటోకి అనుకుంటున్నా నేను. ఇలాంటిదే సేమ్ మన త్రిబుల్ ఆర్ కూడా జరిగింది అనమాట. మీరు త్రిబుల్ ఆర్ అని సెర్చ్ చేస్తే మన త్రిబుల్ ఆర్ కూడా ఇలాంటిది ఒక యానిమేషన్ అప్పుడు క్రియేట్ చేశారు. అండ్ ఇప్పుడు మన నరుటో కూడా క్రియేట్ చేశారు. ఇక ఈ వీడియో ఫైనల్ న్యూస్
న్యూస్ వచ్చి మన వన్ పీస్ న్యూ ఎపిసోడ్స్ అన్నమాట. మన తెలుగు డబ్ లో న్యూ ఎపిసోడ్స్ వచ్చేటివి ఆగిపోయాయి మన కార్టూన్ నెట్వర్క్ లో, ఎందుకంటే డబ్బింగ్ ఇష్యూ అన్నమాట. కానీ మన కార్టూన్ నెట్వర్క్ మనకి ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. ఏదంటే మనకి తొందరలో న్యూ ఎపిసోడ్స్ రాబోతున్నాయి అనమాట. విత్ రిలీజ్ డేట్ తో పాటు చెప్పింది. రిలీజ్ డేట్ వచ్చి ఎప్పుడంటే మార్చ్ 9th ఇంకా మనకి ఎవ్రీ సండే 12 PM ఇంకా స్టార్ట్ అయిపోతాయి న్యూ ఎపిసోడ్స్ అనమాట. మన హిందీ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్ లో. ఇక వీళ్ళు ఎన్ని ఎపిసోడ్స్ దాకా డబ్బింగ్ చేశారో కూడా ఐడియా లేదు, కానీ మనకి ఎవ్రీ సండే 12 PM ఇంకా స్టార్ట్ కాబోతున్నాయి మార్చ్ 9th ఇంకా. ఇక మీరు ఎవరైనా వెయిట్ చేస్తుంటే మన వన్ పీస్ తెలుగు డబ్ న్యూ ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తున్నాయని, ఇంకా మార్చ్ 9th కి రాబోతున్నాయి. ఇక్కడతో ఈ వీక్ న్యూస్ అన్ని అయిపోయాయి అనమాట. మీరు ఈ వీడియో పైన కొంచెం ఎక్కువగానే సపోర్ట్ ఇస్తే మీకు ప్రతి ఒక్క సండే ఒక న్యూస్ వీడియో తీసుకొని వస్తాను అనమాట. ఈ వీక్ లో చాలానే ఇంట్రెస్టింగ్ న్యూస్ అయినాయి అనమాట. మెయిన్ వచ్చి మన వన్ పీస్ తెలుగు డబ్ ఎపిసోడ్స్ రిలీజ్ కాబోతున్నాయి. అండ్ ఇలాంటి న్యూసెస్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి, జాయిన్ అయిపోండి మన వచ్చే ఫ్యామిలీలో. అండ్ మీకు ఏమన్నా యానిమేస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. మీకు వీడియోలో అన్నా రిప్లై ఇస్తా, లేదంటే మీకు కామెంట్ కి రిప్లై అన్నా చేస్తాను. అండ్ ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో.